ప్రభువు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన మంచి దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము ఒక నూతన సందేశాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మన ఆత్మీయ క్షేమము కొరకై ఆయన మాట్లాడుతూ ఉండగా ఆ మాటల మాధుర్యతను ఎప్పటికప్పుడు విని ఆనందిస్తూ ఆ ప్రకారముగా నడుచుకుంటున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయుచున్నాను. దేవునిందు ప్రియులారా, దేవుని వాక్యం విన్నప్పుడు ఆ వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తూ ఉంటే ప్రభు యొక్క ఆనందానికి అవధులు ఉండవు. ప్రియులారా, ఒక చిన్న ఉదాహరణ చెప్పమంటారా? తల్లిదండ్రుల మాటలు వినే పిల్లలను బట్టి తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారో చూడండి. మా పిల్లలు మేము ఏం చెప్పినా వింటారు, మాట జవదాటరు, తిరగబడరు అన్నప్పుడు ఆ తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు. ఒక తల్లిదండ్రులే తమ పిల్లలు మాట విన్నప్పుడు సంతోషపడి తిరగబడలేదని ఆనందపడితే, పరమ తండ్రి అయిన దేవుని బిడ్డలమైన మనము దేవుని వాక్యం వింటూ ఆ ప్రకారంగా నడుచుకుంటూ ఉన్నప్పుడు నా బిడ్డల కొరకై నేను పడ్డ ప్రయాస, వారి రక్షణ కొరకై నేను చేసినటువంటి త్యాగము వ్యర్థము కాలేదు అని ఆయన చాలా సంతోషిస్తాడు. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని అలాగ వింటూ ఆ వాక్య ప్రకారముగా నడుచుకుంటున్న దేవుని ప్రియబిడ్డలను మీ అందరినీ కూడా నా ప్రభుల వారు నిండారులుగా దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ దిన కాలమున దేవుడు చెప్పమన్న ఒక మాట ఏంటి అనగా, దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. ఈరోజు లోకంలో కొన్ని వాగ్దానాలు అలనాడు, ఉదాహరణకు యెహోషువతో దేవుడు ఒక మాట అన్నాడు 1వ అధ్యాయంలో, యెహోషువ నిన్ను విడువను ఎడబాయను అన్నాడు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, నేను నిన్ను విడిచిపెట్టను అని అన్నాడు. దేవుడు విడిచిపెట్టను అని అంటే ఆకాశము భూమి గతించినా కూడా గతించవచ్చు, కానీ ఆయన మాట మాత్రం ఒక పొల్లు కూడా ప్రక్కకు పోదు. ఆయన విడువను అంటే విడువడంతే. ఇంకా ఎంత వరకు మనల్ని కాపాడుతాడు అంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, అంతము వరకు కాపాడును అని రాయబడింది. అయితే ప్రియులారా, ఎవరిని విడువడు అనే విషయాన్ని మనం ధ్యానం చేయక ముందుగా ఎవరెవరు మనల్ని విడిచిపెడతారో, విడిచిపెట్టారని మనం అనుకుంటామో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మూల వాక్యాన్ని చూద్దాం. రాజులు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. ప్రియులారా, నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. చాలు. ఎప్పుడు ఈ మాట మాట్లాడుతున్నాడు అని మనం చూస్తే, దేవుడైన యెహోవా సొలొమోను చేత మందిరాన్ని కట్టించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆ మందిరము కడుతూ ఉన్నప్పుడు దేవుడు, మీరు కావాలంటే ఆ విషయం 12వ వచనంలో ఉంటుంది, ఈ మందిరం నువ్వు కట్టించున్నావే, మందిరం కన్నా నేను చెప్తున్నాను వినండి, మందిరం కన్నా నా కట్టడలను నా ఆజ్ఞలను విని గైకొనిన ఎడల అప్పుడు నేను నిన్ను విడిచిపెట్టక నీ మధ్య నివాసము చేతును. అది ఆయన ఆలోచన. దేవునందు ప్రియమైన వారలారా, మందిరములో చేరి ఆయన ఆజ్ఞలు వింటూ ఆ ప్రకారంగా గైకొనిన ప్రతి ఒక్కరిని విడిచిపెట్టక, మన మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఆరాధన అయిపోగానే మనం అందరము మందిరాన్ని విడిచిపెట్టి మనం ఇళ్ళకి వెళ్ళిపోతాం. ఆదివారం ఆరాధనకు వచ్చినా, మంగళవారమైనా, శుక్రవారమైనా, ఎప్పుడైనా ఆరాధనకు వచ్చాము అంటే ఒక అరగంట గంట పరిపూర్ణంగా దేవుని ఆరాధించి ఇంటికి వెళ్ళిపోతాం.
మందిరాన్ని మనం విడిచిపెడతాము, కానీ మందిరములో విన్న మాటలు గైకొనే వారిని దేవుడు విడిచిపెట్టక, వారు ఎక్కడైతే నివాసము చేస్తున్నారో అక్కడ వారి మధ్య నేను నివాసము చేసేదను అన్నాడు. దేవునికి ఇల్లు ఇదే కాదు ప్రియులారా, దేవునికి ఇల్లు మందిరమే కాదు, తన వాక్యమును గైకొనేటటువంటి వారందరి ఇళ్లలో కూడా దేవుడు ఏం చేస్తాడట? నివాసము చేసే దేవుడు. అందుకే ఆయన అన్నాడు, నేను విడిచిపెట్టక, సొలొమోను నేను విడిచిపెట్టక వారి మధ్య నివాసము చేసేదను అన్నాడు. సహజంగా ఎవరెవరు విడిచిపెడతారు లేదా ఎవరెవరిని విడిచిపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అని లేఖనాల్లో మనం చూస్తున్నప్పుడు దావీదు ఒక మాట అన్నాడు. 27వ కీర్తనకు వద్దాము ఒకసారి. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 10వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దామా? నా తల్లిదండ్రులు నన్ను విడిచినను అంటే అర్థం ఏంటి? నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయను అంటే విడిచిపెడతారనా కాదా? విడిచిపెడతారు. ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను మనం విడిచిపెట్టడమో లేదా తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టడమో జరుగుతుంది. ఉదాహరణకు పసితనంలో పిల్లలు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు ఎప్పుడు కాచిపెట్టుకొని ఉంటారు. ఒక వయసు వచ్చింది, పాఠశాలకు వెళ్ళగలిగిన స్థాయి వచ్చింది, తమ పనులు తాము చేసుకోగలిగిన స్థాయి వచ్చింది, ధైర్యంగా ఉంటారు తల్లిదండ్రులు. కానీ కీర్తనాకారుడు అంటున్నాడు ప్రియులారా, చాలా చక్కగా మాట్లాడుతూ, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను. దేవుడు ఉన్నాడు చూడు, ఆయన నన్ను ఎప్పుడు విడిచిపెట్టాడు. నా తల్లిదండ్రులు విడిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. లేవా తల్లిదండ్రులు విడిచిన సందర్భాలు? దావీదు జీవితంలో సౌలు తరుముతూ ఉన్నాడు, తల్లిదండ్రులు అందరూ బెత్లెహేములోనే ఉన్నారు, కానీ దావీదు మాత్రం ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరణ్యానికి వెళ్ళిపోయాడు. ప్రభువునందు ప్రియులారా, కొన్ని పరిస్థితులు మన జీవితాలలో తల్లిదండ్రులకు మనకు దూరం చేస్తాయి. అంటే కొన్ని కష్టాలు వారికి మనకు దూరం చేస్తాయి. లేదా ప్రస్తుత దినాల్లో చదువుకునే చదువు, చేసే ఉద్యోగాలు తల్లిదండ్రులకు దూరం చేస్తాయి. కొన్ని సందర్భాల్లో వాళ్ళకు మనకు దగ్గర ఉన్నట్టుగానే ఉంటారు, కానీ చాలా దూరంగా ఉంటారు. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు విదేశాల్లో చదువుతూ ఉంటే ఈ ఫోన్స్ వచ్చిన తర్వాత వీడియో కాల్స్లో మాట్లాడుకుంటున్నారు, ఫోన్లో మాట్లాడుకుంటున్నారు, కానీ ఎడబాటు అన్నది ఉంది. అయితే దేవుడు అంటున్నాడు, వారు దూరం అవుతారు, వారు విడిచిపెడతారు, కానీ నేను మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టను. దావీదు ధైర్యం అదే. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, నేను నమ్ముకున్న నా దేవుడు ఉన్నాడు చూడు, ఆయన నన్ను ఎప్పుడు విడిచిపెట్టడు, ఆయన నన్ను చేరదీస్తూనే ఉంటాడు. అందుకే సంఘం కూడా కొన్నిసార్లు అనుకుంటుందట, యెషయా గ్రంథంలో చూడండి, ఆ మాట రాయబడింది. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14-15 చూస్తున్నాం. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడు అని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను. సంఘం ఏమనుకుంటుందట? సియోను అనగా దేవుని సంఘం అనుకుంటుందట. ఏమని? కష్టాలు అధికమైనప్పుడు, బాధలు అధికమైనప్పుడు, ఇబ్బందులు అధికమైనప్పుడు, నిందలు వచ్చినప్పుడు, ఇరుకులు కలిగినప్పుడు, సహజంగా ఒంటరిలో మనం మిగిలిపోయినప్పుడు, మన వాళ్ళందరూ మనకు దూరం అయిపోయినప్పుడు మనం ఏమనుకుంటామంటే, దేవుడు కూడా నా చేయి విడిచిపెట్టేశాడు, నేను ఒక్కనే అయిపోయాను, నా కుటుంబం ఒంటరి అయిపోయింది అని అనుకుంటుందట. దేవుడు అన్నాడు, సియోను, దేవుని కుమారుడా, కుమార్తె, దేవుని సంగమా, నువ్వు అలాగ అనుకోవడం న్యాయమేనా? అయితే ఒక మాట నీకు చెప్తాను చూడు అన్నాడు. చెప్పు ప్రభు అనంటే, స్త్రీ ఉందే తన గర్భమున పుట్టిన బిడ్డను, ఇందాక మనం చూసాం తల్లిదండ్రులు విడిచినను అని. విడిచిపెడతారు ఎప్పుడు? ఒక వయసు వచ్చిన తర్వాత, వారి చదువులకు వెళ్ళిపోయిన తర్వాత, వారి ఉద్యోగాలకు వెళ్ళిపోయిన తర్వాత, విదేశాలకు వెళ్ళిపోయిన తర్వాత, పాఠశాలకు వెళ్ళిపోయిన తర్వాత తల్లిదండ్రులు విడిచి ఉండాల్సిందే, పిల్లలతో పాటు వెళ్ళి కూర్చోలేరు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాటను మీరు చూశారో లేదో, స్త్రీ తన గర్భమున పుట్టిన ఏ బిడ్డను? చంటి బిడ్డను అన్నాడు.
చిన్న బిడ్డను కదండి, చిన్న బిడ్డను, పసి బిడ్డను, పాలు తాగే బిడ్డను ఏ తల్లి అయినా విడిచిపెడుతుందా? అయ్యో ప్రభువా, విడిచిపెట్టదు ప్రభువా. విడిచిపెడుతుంది. కొన్నిసార్లు నిద్రపోయేటప్పుడు విడిచిపెడుతుంది, ఆకలిగా ఉన్నప్పుడు విడిచిపెడుతుంది, లేదా రకరకాలైన వ్యసనాల్లో ఉన్నప్పుడు విడిచిపెడుతుంది. కానీ నేనున్నానే నిన్నెప్పుడూ మరువను. ఇంకా 14, 15 కాకుండా 15, 16లోనికి వస్తే అంటాడు, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. అవును ప్రియులారా, వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఈరోజు చాలామంది తల్లిదండ్రులను విడిచిపెట్టేస్తూ ఉన్నారు. వృద్ధాప్యం, ముసలితనం వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళతో మాకేమి లాభం, ఏం అవసరం, వీళ్ళుండి ఏం లాభం. ఒకరోజు నేను విన్నాను, ఒక కుమారుడు తన తల్లితో అంటున్నాడు, ఇంకేం చూడాలని నువ్వు బ్రతకాలా, ఎందుకు బ్రతకాలంగాను? కొడుకుల పెళ్ళిళ్ళు చూసావు, కూతుర్ల పెళ్ళిళ్ళు చూసావు, మనవల్ల పెళ్ళిళ్ళు చూసావు, ఇంకేం బ్రతకాలా అని అన్నాడు. అంటే అర్థం ఏమని? ఇంకా చావు. ఏ రోజైనా తల్లి తన బిడ్డలను చచ్చిపోరా అని అంటుందా? కోపం వచ్చినప్పుడు అన్న కృంగిపోతుంది. అయ్యో నా నోటి నుంచి నా బిడ్డలను శపించడం ఏంటి, నా పిల్లల చావు కోరడం ఏంటి అని తల్లి తల్లడిల్లుతుంది. కానీ కడుపును పుట్టిన బిడ్డలు అంటున్నారు, ఇంకేం చూడాలి నువ్వు, చావుంగా. చావు అనే మాట ఎంత బాధకరం అండి. ఎంత అల్లారు ముద్దుగా పిల్లలను పెంచి ఉంటారు. ఈరోజు మన పిల్లలను మనం ఎంత అల్లారు ముద్దుగా పెంచుతున్నాం. అలాగే ఒకప్పుడు మనల్ని పెంచుకోకుండానే మనం ఈ స్థాయిలోకి వచ్చామా? లేదు కదా. అందుకే గమనించండి, తల్లిదండ్రులను వృద్ధాప్యం వస్తే వదిలేస్తున్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తముగా పాఠశాలల కన్నా ఎక్కువైపోతున్నాయి. ఏంటో తెలుసా? వృద్ధాశ్రమాలు. మొన్నటి దినాన్ని ఒక సర్వే చూసి నేను ఆశ్చర్యపోయాను ప్రియులారా. హైదరాబాద్ పట్టణంలో అంట, ట్విన్ సిటీ హైదరాబాద్ సికింద్రాబాద్ పట్టణంలో అంట 400కు పైబడిన వృద్ధాశ్రమాలు ఉన్నాయంట. అందులో పెయిడ్ కొన్ని, అంటే డబ్బులు ఇచ్చి మీరు చూసుకోండి అని చెప్పే వృద్ధాశ్రమాలు కొన్ని, లేదు స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛందంగా మేము చూసుకుంటాంలేండి అని చూసేవి కొన్ని, అలాంటివి. ఈరోజు ఎక్కడ చూసినా వృద్ధాశ్రమాలు ఎందుకు ఎక్కువైపోతున్నాయి? ఆ వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ పిల్లలు లేనటువంటి తల్లులా, పిల్లలు లేని తండ్రులా? కాదు ప్రియులారా. మొన్నటి దినాన్ని మన దగ్గర మందిరానికి ఒక ఆమె వచ్చింది, చేయిరిగిపోయింది. వాక్యం చెప్పాను ఆ రోజు, ఏదో తల్లిదండ్రులు పిల్లల గురించి కూడా వచ్చింది సందర్భానుసారంగా. లాస్ట్లో ఆమె వచ్చింది ప్రార్థన చేయించుకోవడానికని వచ్చింది. ఎప్పుడు వచ్చామె కాదు కదా, ఏ ఊరమ్మా, ఎవరో కొత్తగా ఉన్నట్లున్నావే నువ్వు అని అన్నాను. అయ్యా మాది ఇక్కడ కాదు, నెల్లూరు అయ్యా. మరి నెల్లూరు అయితే ఇక్కడికి వచ్చావేంటి? ఒక ప్రాంతంలో, అంటే సమీపంలోనే ఒక కాలేజీలో నేను పని చేసేదాన్ని. ఏ పని చేసేదాన్ని అమ్మ? ఆయాగా పని చేసేదాన్ని. అంటే అక్కడ శుభ్రపరచడం, పాత్రలు కడగడం, వంట చేస్తే అలాగ పనులు చేసేదాన్ని. ఓకే మంచిదే. పైకి వెళ్ళి పని చేసి వచ్చేటప్పుడు కాలు జారి కింద పడి చెయ్యి ఇరిగిందయ్యా. మరి చెయ్యి ఇరిగితే అది ప్రైవేట్ సంస్థ, వాళ్ళు అన్నారు బాగైనాక రాపోమ్మా నువ్వు వెళ్ళు అని అన్నారు. సరే అని వచ్చేసాను. ఎక్కడికి వచ్చావమ్మా అని అన్నాను. నాకు ఒక్కడే కొడుకు అయ్యా, వాడి దగ్గరికి వెళ్ళాను నేను. నాకు ఒక్కడే కొడుకు, వాని దగ్గరికి వెళ్ళాను. నేను కష్టపడేటప్పుడంతా అక్కడ నాకు ఒక 6,000 7,000 జీతం ఇస్తే నాకు భోజనం అక్కడే సరిపోయేది. అక్కడే భోజనం చేసేదాన్ని నేను 3 పూట్ల. ఈ డబ్బులు నాకెందుకని ఎప్పుడు నా డబ్బులు అంతా కూడా నా కొడుకు ఇచ్చి పంపించేవన్నయ్యా, వేసేవన్నయ్యా. ఆ సారోళ్ళకి ఇచ్చి, సార్ మా కొడుకు ఫోన్పే వేయి సార్ అంటే వేసేవాళ్ళు వాళ్ళు. ఓ మంచిదమ్మా, చాలా సంతోషం. మరి నీ కొడుకు దగ్గరికి వెళ్తే నా కొడుకు కోడలు ఇద్దరు కలిసి నన్ను ఇంట్లో ఉండొద్దు అని అన్నారు. ఇంకా ఏం చేయాలో తెలియక మరలా అక్కడికి వచ్చాను. వాళ్ళు పెట్టుకోలేదు. సరే ఇక్కడ బంధువులు ఉంటే వచ్చాను. వాళ్ళు కూడా ఒకరోజు తర్వాత 2వ రోజు చీటిపోటి మాట్లాడుతుంటే ఆశ్రమంలోకి వచ్చానయ్యా, వృద్ధాశ్రమంలో ఉన్నాను. ఒక్క కొడుకు అన్నప్పుడు ఎంత మురిపంగా పెంచుకుంటారండి. సహజంగా ఒక్క కొడుకు ఉన్న తల్లులు చూడండి, ఆ పిల్లలకి ఎంత ప్రాధాన్యత ఇస్తారు. ఆడపిల్లలున్నా మగపిల్లలు ఎంతమంది ఉన్నా ఒక్కడే కొడుకు అని అనుకోండి, ఎంత ప్రాధాన్యత ఇస్తారు. తినే విషయంలో, బట్ట విషయంలో ఒక్కడున్నాడు ఉండకుండక వానికి మనం ఏం తక్కువ చేయకూడదని ఎంతగానో ప్రయత్నం చేస్తారు. ఏమేమో తెచ్చి పెడతారు. అలాగే పెట్టుంటుంది కదండి ఆ తల్లి కూడా. ఒకవేళ పెద్ద లగ్జరీస్ కాకపోయినా ఆమె పేదరికంలో తనకు కలిగిందన్నీ ఇచ్చి ఉంటుంది. ఈరోజు వృద్ధాప్యం వచ్చేసరికి భర్త లేడు, భార్య వృద్ధాప్యం వచ్చేసరికి
తల్లిదండ్రులు పిల్లలకు ఏమైపోయారు? బరువు అయిపోయారు. సియోను అనుకుంటుందట, నన్ను మర్చిపోయాడు దేవుడు, నన్ను విడిచిపెట్టాడు దేవుడు అని అంటే, సియోను దేవుని సంగమా అలాగనుకోవాకు. గర్భమును పుట్టిన పసిబిడ్డను ఏ తల్లి మర్చిపోదు కదా, అంతకన్నా గొప్ప దేవుడును నేను మర్చిపోను. సో మొదటిది భక్తుడు అంటున్నాడు దావీదు, నా తల్లిదండ్రులు నన్ను మర్చిపోయాను లేదా విడిచిపెట్టినను. రెండవది సియోను సంఘము విడిచిపెట్టింది దేవుడు అని అనుకుంటుంది. మూడవది చూద్దామా, సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. దావీదు, నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చితివి అని వానిని అడిగెను. అందుకు వాడు, నేను ఐగుప్తుడనై పుట్టి అమాలేకుడైన ఒకనికి దాసుడనైతిని. 3 దినముల క్రిందట నేను కాయలా పడగా నా యజమానుడు ఏం చేశాడు? విడిచిపెట్టాడు. నేను చాలా పర్యాయం చెప్పాను ప్రియులారా, సంఘంలో కొంతమంది ఇళ్లలో పనిచేయడానికి, సంఘంలో కొంతమంది పాఠశాలలో పనిచేయడానికి వెళ్తుంటే పనిచేయడం తప్పేం కాదమ్మా, చేసుకోండి, జీవనోపాధికి మంచిదే. కానీ మీరు ఒక వడంబడిక చేసుకున్నారు దేవునితో. ప్రభు దినమైన ఆదివారంను మీరు కోల్పోకూడదు, దేవుని మందిరాన్ని ఎప్పుడు మీరు నిర్లక్ష్యం చేయకూడదు అని అంటే, ఒక విధంగా నేను చెప్పే మాటలు ఎప్పుడు ఎట్లుంటాయి అంటే ములుకొనలకు ఎదురు తన్నట్టుగా ఉంటాయి. ఈయన మస్తుగా చెప్తాడు, మేము పోకపోతే వాళ్ళు మమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేస్తారు అన్నారు. అదేదో గవర్నమెంట్ జాబ్ అయినట్లు, వీళ్ళకి ఉద్యోగం అయిపోయినప్పటి నుంచి పెన్షన్ వచ్చినట్లు అంతగా ఇదే అయిపోయారు. ఈరోజు కొంతమందిని నేను చూస్తున్నాను ప్రియులారా, ఈరోజు కొంతమందిని నేను చూస్తున్నాను, వారు వృద్ధాప్యంలో కొన్ని అనారోగ్యాలకు లోనైనప్పుడు వారు నిత్యము పనిచేసిన యజమానులు ఒకవేళ మీరు ఇస్తే 1000-2000 వచ్చి చేయి దులుపుకుంటారేమో, కానీ యజమానులు వారిని ఏం చేశారు? విడిచిపెట్టేశారు. కానీ దేవుడు విడిచిపెట్టలే ప్రియులారా. ఇక్కడ ఏం జరిగింది అని అంటే, ఇశ్రాయేలులకు విరోధముగా రాజుకు విరోధంగా ఉన్నాడని చెప్పేసి రాజు చంపాలని దావీదు మీద రకరకాలైన ప్రయత్నాలు చేస్తుంటే దావీదు వెళ్ళి అరణ్యంలో దాక్కున్నాడు. దావీదు దగ్గరికి అప్పులు చేసిన వారు, ఇబ్బందుల్లో ఉన్నవారు 400 మంది వచ్చి చేరారు. ఒక దినాన వీళ్ళందరూ యుద్ధానికి వెళ్ళిపోయి తిరిగి వచ్చేసరికి వీరి భార్యలందరినీ అమాలేకులు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. వీరు నివసిస్తున్న ప్రాంతంలో ఉన్నటువంటి సొమ్మును దోచుకున్నారు. వీరి భార్యలందరినీ తీసుకొని వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే వీళ్ళు వచ్చిన తర్వాత చూసి ఎలుగెత్తి ఏడ్చాడు దావీదు. ఏడవడానికి శక్తి లేనంతగా ఏడ్చాడు. ఇక ఏం చేయలేనటువంటి దయనీయమైన స్థితిలో ఉన్నప్పుడు అతని నమ్ముకొని వచ్చిన చుట్టూ ఉన్న వాళ్ళే, నీ వల్లే ఇదంతా అయిందని దావీదును రాళ్ళెత్తుకొని కొట్టి చంపాలనుకున్నారు. అలాంటి సమయంలో దావీదు కొంచెం నిదానించండి అని ప్రార్థన చేశాడు. దేవా, నేను ఇప్పుడు కనుక తరిమితే ఆ అమాలేకులు నేను కలుసుకోగలుగుతానా ప్రభువా అన్నాడు. తరుము దావీదు, నిశ్చయంగా కలుసుకుంటావు అన్నాడు. ఇప్పుడు అందరూ వారి వారి యొక్క వాహనాలను, అనగా గుర్రాలు, గాడిదలు ఏవైతే ఉన్నాయో వాహనాలకి ప్రయాణం అయిపోయారు. వెళ్ళిపోతుంటే మార్గ మధ్యములో ఒక ఐగుప్తీయుడు కనపడ్డాడు. ఆ ఐగుప్తీయుడు అమాలేకులకు అమ్మబడిన దాసుడు. వీరు వెళ్తున్న దారిలో వాడు పడి ఉన్నాడు, రోగి అయి ఉన్నాడు. దావీదు ఆగాడు అక్కడ. ఎవరు నువ్వు అని అడిగాడు. చూడండి, దావీదు దీవించబడ్డానికి చాలా మంచి లక్షణాలు ఉన్నాయి ప్రియులారా. దావీదు ఆల్రెడీ బాధలో ఉన్నాడు, కానీ బాధలో ఉన్న మరొకరిని ఆదరిస్తున్నాడు. ఎవరు నువ్వు అని అడిగాడు. అక్కడ వాడు చెప్తాడు, నేను ఇట్లా ఐగుప్తుడును, అయితే నేను కొంచెం రోగముతో ఉన్నానని నా యజమానుడు నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు అని అంటే, దావీదు అండి, ఎవడ్రా నిన్ను వదిలిపెట్టింది అని అంటాడు. వాడు చెప్తాడు, అమాలేకుడను నేను. అంటే పలాని ఊరికొచ్చి వారి ఆస్తి, వారి భార్య పిల్లలను దోచుకొని వెళ్ళే వాళ్ళల్లో నువ్వు ఒకడివా? అవును, నేను ఒకరిని. ప్రియులారా, ఇదంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి 30వ అధ్యాయం చదవండి. దావీదు యొక్క మంచి గుణము కనపడుతుంది ప్రియులారా. ఏంటో తెలుసా? మొదట వీడు దొరికారా, వీడు కూడా మన నగరకు వచ్చాడు, మన భార్య పిల్లలను దోచుకెళ్ళిపోయాడు, మన ఆస్తిని దోచుకెళ్ళిపోయాడు. సరే, వీడు యజమానుడు ముందు వెళ్ళిపోయాడు, కానీ వీడు ఒక్కడు దొరికాడు. ముందు వీని చంపుదాంరా కండకొకటి అని అనలా. నువ్వు రోగి అయినావా? భోజనం పెట్టాడండి వానికి.
భోజనం పెట్టి 11వ వచనంలో రాయబడింది, దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కలు 2 ద్రాక్షదలను వరకిచ్చి వాడు భోజనము చేసి తెప్పరిల్లగా ఏమడుగుతున్నాడు ఇప్పుడు? నాకు దారి చూపిస్తావా? మీ వాళ్ళు ఎట్టపోయారో నాకు దారి చూపిస్తావా అని అన్నాడు. వాడు అంటాడు, నువ్వు నన్ను చంపనంటే, రెండవదిగా నన్ను తిరిగి వానికి దాసునిగా అప్పగించనంటే నేను నీకు దారి చూపిస్తా అంట. తర్వాత మీరు చదివితే ప్రియులారా, వాడు శత్రువే వానికి భోజనము పెట్టి వాడికి దాహము తీర్చినందుకు వాడు సదాకాలం దావీదుకు దాసుడవుతాడండి. వాస్తవానికి ఆ ఐగుప్తుని ఎవరు విడిచిపెట్టారు? యజమానులు విడిచిపెట్టేశారు. ఈరోజు ప్రభువునందు ప్రియులారా, ఈ లోకములో మనకు యజమానులుగా ఉన్నవారు ఒకానొక సమయంలో విడిచిపెడతారు, కానీ సర్వాధికారి పరమ యజమానుడైన దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు, గుర్తుపెట్టుకోండి. అందుకే దావీదు అంటున్నాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను. రెండవది సంఘం అంటుంది, నన్ను దేవుడు విడిచిపెట్టాడు అని. మూడవది పనివాడు అంటున్నాడు, యజమానుడు విడిచిపెట్టాడు అని. ఇలాగ ఎవ్వరు విడిచిపెట్టినా మన దేవుడు ఏం చేస్తాడు తెలుసా మనలను? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31:3 వచనాన్ని చూస్తే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల ఏం చేస్తున్నాను? తల్లిదండ్రులు విడిచిపెట్టవచ్చు, లేదా పిల్లలు తల్లిదండ్రులను విడిచిపెట్టవచ్చు. సంఘము దేవుని విడిచిపెట్టవచ్చు, దేవుడు మాత్రం సంఘాన్ని విడిచిపెట్టడు. మూడవది యజమానులు విడిచిపెట్టవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, తన దాసుడైన ఇర్మియాతో మాట్లాడుతూ అంటున్నాడు, దేవుడు పలికిన మాట అది. అందుకే మీరు చూశారో లేదో 3వ వచనంలో యెహోవా వాక్కు ప్రత్యక్షమై అని రాయబడింది. చాలా కాలము తర్వాత ఇర్మియాకు దేవుని వాక్కు ప్రత్యక్షమై ఏమని చెప్తుంది అంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక. మన సబ్జెక్ట్ ఏంటి? దేవుడు ఎవరిని విడిచిపెట్టడు అంటున్నాడు. విడువక, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుని యందు ప్రియులారా, ఎవరిని విడిచిపెట్టడు దేవుడు? ఏ లక్షణాలు ఉంటే విడిచిపెట్టడు అన్న విషయాలు ఒక 4 మనం ధ్యానం చేద్దాం. ఎవరిని దేవుడు విడిచిపెట్టడో, విడిచిపెట్టకోకుండా మనం ఎలాగుండాలో ఆ 4 విషయాలు తెలుసుకొని మనం అలాగుంటే మన దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. మొదటి విషయానికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 25వ వచనాన్ని మనం చూద్దాం. 25వ వచనాన్ని, విడవబడుట లేదా విడిచిపెట్టుట అనే పదాలు మనం చూద్దాం. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. ఆ మాట చూడండి ప్రియులారా. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని. దేవుడు ఎవరిని విడిచిపెట్టడట? నీతిమంతులను విడిచిపెట్టడు. ఎవరిని? నీతిమంతులు. దావీదు ఒక అద్భుతకరమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఒక సాక్ష్యం చెప్తున్నాడు. దేవుని నేను చిన్నప్పుడు నమ్ముకున్నాను, ఇప్పుడు ముసలోని అయిపోయాను నేను అన్నాడు. అయితే అయ్యవలే దావీదు, ఏంటి సంగతి ఏంటి చెప్పు అని అంటే అంటాడు, నేను చిన్నవాడనై ఉంటుని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఎవరిని విడిచిపెట్టడు? నీతిమంతులను విడిచిపెట్టడు ప్రియులారా. ఈరోజు లోకం ఏమనుకుంటుందంటే, అన్నదానం చేస్తే, భూదానం చేస్తే, గోదానం చేస్తే విడిచిపెట్టడు దేవుడు. అయ్యో, దానాలలో కల్లా శ్రేష్టమైన దానం ఏంటట అనుకుంటూ ఉన్నారు అన్నదానము అని. కాదు ప్రియులారా, అన్నిటిలో కల్లా గొప్ప దానం సువార్త దానం. ఒక నశించిపోయే వ్యక్తికి క్రీస్తును గూర్చిన వార్త గొప్ప దానం ప్రియులారా. అలాగ అనుకుంటున్నారు. మేము అన్నదానం చేస్తే నీతిమంతులం అవుతాం, లేదా భూదానం చేస్తే నీతిమంతులం అవుతాం, ఏదో కొంత దానం చేస్తే మంచోళం అవుతామని. కానీ దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా, అలాగెవ్వరూ నీతిమంతులు కాలేరు. మరి ఎలాగ నీతిమంతులు అవుతారు? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు
నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. చాలు ప్రియులారా. ఎలాగ నీతిమంతులు అవుతారు? అన్నదానం వలన కాదు ప్రియులారా, లేదా భూదానము వలన కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడతారట. అంటే ఆయన రక్తం ఏంటి? నువ్వు పాపివని గ్రహించి పశ్చాత్తాపపడి మనస్సు మార్చుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామముల బాప్తిస్మమును పొంది ప్రతి శుభదినమైన ఆదివారమున ఆయన శరీర రక్తములను పానీయము చేస్తూ నీలో ఉన్న అనీతి కార్యాలను ఎప్పటికప్పుడు కడిగి వేసుకుంటూ ఆయన పరిశుద్ధ రక్త ప్రోక్షణ ద్వారా ఏమవుతామట? మనం నీతిమంతులమవుతాం ప్రియులారా. ఈరోజు చాలామంది అది చెప్పడంలా. నీతిమంతుడు అనే అనుటకు యోగ్యుడు ఎవరు అనంటే క్రీస్తు రక్తములో కడగబడిన వాడు. మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న స్వార్థ కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క సువార్త కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు.
మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.